ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. సింహరాశివారి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. జూన్ 21వ తేదీ తర్వాత మీ జీవిత గమనమే మారిపోబోతోంది. ఒక మహా అద్భుతం మీ ఇంట్లో, మీ కళ్ల ముందే జరగబోతోంది. ఆ జరగబోయే శుభ పరిణామాలను చూసి, ఆ మార్పును గమనించి మీ కళ్లను మీరే నమ్మలేని ఒక దివ్యమైన స్థితికి మీరు చేరుకుంటారు. ఎందుకంటే ఇప్పటివరకు మిమ్మల్ని ఆవహించి ఉన్న కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు అనే చీకటిని చీల్చుకుంటూ ఒక దైవిక శక్తి అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతోంది. మీకు రక్షణగా నిలవబోతోంది. అవునండి, ఈ మాటల్లో ఒక్క అక్షరం కూడా అతిశయోక్తి లేదు. ఇది అక్షరాల సత్యం. మీరు ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా, ఎంతటి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే, దయచేసి ఒక పావుగంట సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకోండి. మీ పనులన్నీ పక్కన పెట్టి, ప్రశాంతంగా, ఏకాంతంగా ఒకచోట కూర్చుని మేము చెప్పబోయే ఈ విషయాలను మీ మనసు లోతుల్లోకి ఇంకిపోయేలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపును తడుతుంది, మీ ఆత్మను మేల్కొలుపుతుంది, మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం అత్యంత స్పష్టంగా, విపులంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినండి. అప్పుడే మేము మీకు ఏమి చెప్పదలుచుకున్నామో, మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతమైన మార్పు ఏమిటో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అలాగే ఈ సమాచారం మీ మనస్సుకు నచ్చితే, దయచేసి ఒక లైక్ చేసి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి. భక్తితో జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మీ సంకల్పాన్ని ఆ భగవంతుడికి తెలియజేయండి. మీ ఇంటికి ప్రతిరోజు, ముఖ్యంగా గాఢనిద్రలో మీరు ఉన్నప్పుడు, రాత్రిపూట ఒక మహా దైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తోందన్న విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరో, అసలు ప్రత్యేకంగా మీ ఇంటికే ఎందుకు వస్తున్నారో మీకు గనక తెలిస్తే, మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు, ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఇన్నాళ్లుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల పాలు చేసుకున్నామా అని తీవ్రంగా బాధపడతారు. ఆ దైవం ఎప్పటినుంచో మీమీద తన కరుణా కటాక్షాలను వర్షిస్తూనే ఉంది. కాని దానిని మీరు గ్రహించలేకపోయారు. మీ సమస్యలకు మీరే కారణమవుతూ, మానసికంగా ఎంతో నలిగిపోతున్నామని మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలో మీ కళ్లనుంచి ఆనందభాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. మీరు ఇన్నాళ్లుగా పడిన కష్టాలకు, అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది. జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో, దేవుడు అనేవాడు నిజంగా లేడని, మా మీదనే ఎందుకింత పగబట్టాడని మీరు ఆ భగవంతుడిని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి. కాని మీ ఆవేదన, మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే తెలుస్తుంది. ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాళ్లమీద వంగి మరీ ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు, క్షమించమని వేడుకుంటారు. జ్యోతిషశాస్త్రంలో మఖ నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బ నక్షత్రంలోని 4 పాదాలు, అలాగే ఉత్తర నక్షత్రంలోని మొదటి పాదంలో పుట్టిన వారిని సింహరాశి జాతకులుగా పరిగణిస్తారు. రాశిచక్రంలో ఇది 5వ స్థానాన్ని కలిగి ఉంటుంది.